ఉత్తమ ఉపాధ్యాయుడు దబ్బేట రవీందర్ను రజక సంఘం నాయకులు ఘనంగా సన్మానం చేశారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన జమ్మికుంట మండలం స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపికైన ఎంపీపీఎస్ కూరపల్లి హెచ్ఎం దబ్బేట రవీందర్ జమ్మికుంట మండలం మరియు పట్టణ రజక సంఘం సభ్యులు స్థానిక చాణక్య డిగ్రీ కళాశాల ఆవరణంలో ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా సన్మాన గ్రహీత శ్రీ దబ్బేట రవీందర్ మాట్లాడుతూ ఇంతటి ఆత్మీయ సన్మానం చేసిన రజక సంఘం నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం మండల అధ్యక్షులు ధర్ముల శంకర్, పట్టణ అధ్యక్షులు వరంగంటి సదానందం, సీనియర్ నాయకులు దరుగుల రాములు, బి రాంబాబు, కైలాసకోటి సమ్మయ్య, వరంగంటి శ్రీనివాస్, పసునూటి మల్లికార్జున్, రావుల అశోక్, ధర్ముల రాజమౌళి, పూసాల శ్రీనివాస్, కైలాసకోటి సాగర్ శ్రీనివాస్, పసునూటి ఐలయ్య, రాయమల్లు, రవి, ఎన్ కుమరయ్య, రాయబోసు తదితరులు పాల్గొన్నారు. వాస్తవానికి విద్యా వ్యవస్థలో నా సర్వీస్ 25 సంవత్సరాలు. 1997లో నా అపాయింట్మెంట్ 96 డేస్ అయితే 45 రోజులు ఆలోచించిన అసలు టీచర్ ఉద్యోగం వద్దామా రావద్దా. మాకు ఏ ఉద్యోగమైనా మాంగారు కాదు, ఒక ఉద్యోగం వచ్చిన తర్వాత జైలు కావడానికి 45 డేస్ టైం ఉంటుంది. అప్పుడు అప్రెంటిస్షిప్ పీరియడ్ 1200 నెలలకు. చదివింది ఇంజనీరింగ్, చేసిన ఉద్యోగం ఇదైతే ఎట్లా పరిస్థితి అనేది బాగా మదనపడ్డా. యాక్చువల్గా ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత నేను స్టేట్స్కి వెళ్ళాలి, జమ్మికుంటలో కూడా విద్యాసంస్థ ఇబ్బంది పడద్దు. కానీ అప్పుడు నాకు 5,000 దొరుకుడే గెలవుతాను, 5,000 దొరుకుడే గెలవుతాను. మీ అందరూ తెలుసు నా జీవిత చరిత్ర ఏంటని. హోటల్లో పనిచేసి చదువుకున్న వ్యక్తి నేను. కూలి పని చేసినాను, ఇటుకబెట్టలో పని చేసినాను, బ్యాన్ ఓట కొట్టవేను. ఇప్పుడు పిల్లలు చేయమంటే ఇప్పుడు స్టేట్ కూడా తక్కువనే ఉంటాయి. త్రిబుల్ ఈ వాళ్ళకు 90%, ఈసీ వాళ్ళకు 10 పోస్టులే ఉంటాయి. ఇప్పుడు మా తర్వాత సెల్ డెవలప్ అయింది. మన వాడే సెల్ అంతా మాది సిస్టమ్, అలా మొత్తం అంతా కూడా మా సిస్టమే. ఇప్పుడు ప్రైవేట్ జాబ్స్ ఈసీ అయిపోయిన బ్రహ్మాండంగా ఉన్నాయి. మా అప్పుడు లేవు. అప్పుడు సెల్ డెవలప్మెంట్ కాలే. ఒక అమెరికాలో ఉన్నాయి, అడపదండలో మన దగ్గర రాలే. అప్పుడు స్టేట్స్ పోతే 5 లక్షలు కావాలి. 5 లక్షలు కాదు, 5,000 దొరికిన పరిస్థితి చాలా క్లిష్ట పరిస్థితి. ఈరోజు అప్పుడు మా వాళ్ళందరూ మంచి